నెక్స్ట్ సెషన్స్ అన్ని చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సెషన్స్ కానీ మీరు ప్రాపర్ గా వినట్లేదు, మీరు ప్రాపర్ గా అటెండ్ అవ్వడం లేదు అని అంటే మీరు నేర్చుకున్న డిజిటల్ మార్కెటింగ్ చాలా వరకు వేస్ట్ అవుతుంది. ఓకే, సో ఎందుకు చాలా ఇంపార్టెంట్ అనేది చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటిది, ఎనీ ఐడియా? చంద్రముఖి మూవీలో చంద్రముఖి మూవీ, కరెక్ట్. ఓకే, సో ఈ చంద్రముఖి మూవీకి ఓకే, సో ఈ డోర్ కి ఒక ఇది ఉంది అన్నట్టు, ఏంటిది అది? కరెక్టా? సో ఇప్పుడు చంద్రముఖి ఎక్కడి నుంచి వస్తుంది? లోపల ఉంటుంది, బట్ దీనికి ఒక కీ కావాలి. ఓకే, సో బట్ వెన్ ఇట్ కమ్స్ టు డిజిటల్ మార్కెటింగ్ లో, నేను చెప్తున్నా కదా, ఎంటైర్ డిజిటల్ మార్కెటింగ్ లో ఎంటైర్ అన్నప్పుడు మీరు అడ్వాన్స్ కాన్సెప్ట్స్ కూడా వస్తాయి. డ్రాప్ షిప్పింగ్ తీసుకోండి, మళ్ళీ గూగుల్ యాడ్స్ తీసుకోండి, ప్రోగ్రామాటిక్ తీసుకోండి, ఇంకా SEO తీసుకోండి, SMM తీసుకోండి, SMO తీసుకోండి. ఓకే, మళ్ళీ నేటివ్ యాడ్స్ తీసుకోండి, మళ్ళీ అఫిలియేట్ తీసుకోండి. సో యూ టేక్ ఎనీ మాడ్యూల్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. దీంట్లో మనకు మేజర్ పాయింటర్ ఏంటి అని అంటే మనము తెలుసుకోవాల్సింది కీవర్డ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ టు లెర్న్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, సో యాక్చువల్ కాన్సెప్ట్స్ లో మనం వెళ్ళే ముందు మనము కీవర్డ్స్ గురించి అయితే చాలా వరకు తెలుసుకోవాలి. ఓకే, యా. సో ఇప్పుడు కొంచెం ఒక 5-10 minutes థియరీ లెవెల్లో ఉంటుంది, చెప్తాను చూడండి. ఒక మార్కెట్ రీసెర్చ్ మనము ఎలా చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ రీసెర్చ్ అంటే ఏంటి? ఓకే, సో ఇప్పుడు నందిత ఉంది, వీళ్ళు ఏం చేస్తారు? ఒక ఆన్లైన్ స్టోర్ ఒకటి ఓపెన్ చేయాలి. ఓకే, సో అది బుటిక్ కావచ్చు, ఓకే, ఇంకా లేదనంటే క్లోతింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, బట్ ఆన్లైన్ స్టోర్. ఓకే, సో ఇప్పుడు ఈ మార్కెట్ రీసెర్చ్ చేయాలి. కాంపిటీషన్ ఎలా ఉంది, ఏంటిది ఇది? కాంపిటీషన్ ఎలా ఉంది? ఈ కాంపిటీషన్ తెలిస్తేనే నందిత ఏం చేస్తారు? ఈ మార్కెట్ రీసెర్చ్ చేసి ఓకే, నాట్ బ్యాడ్, నాకు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇన్ కేస్ నేను ఆన్లైన్ స్టోర్ ఓపెన్ చేసినప్పుడు, అది ఏదైనా కావచ్చు. ఓకే, సో ఆ మార్కెట్ రీసెర్చ్ ఎలా చేయాలి? ఓకే, సో దీనికి మనకు కొన్ని టూల్స్ అయితే ఉంటాయి. టూల్స్ కూడా నేను చూపిస్తాను. ఓకే, ఫ్రెండ్స్, మ్యాక్స్ టు మ్యాక్స్ మనము డిజిటల్ మార్కెటింగ్ లో టూల్స్ అయితే ఎక్కువ యూస్ చేయాల్సిందే, చేస్తాం. ఓకే, సో ఈ మార్కెట్ రీసెర్చ్ మనము ఏదైనా ఒక క్యాంపెయిన్ చేసే ముందు మనము తెలుసుకోవాలి కాంపిటీషన్ ఎలా ఉంది. ఓకే, చేస్తే వర్కౌట్ అవుతుందా అవ్వదా? ఇన్ కేస్ వర్కౌట్ అయితే అఫ్ కోర్స్ అక్కడ మార్జిన్ క్యాలిక్యులేటర్ ఇవన్నీ చేస్తారు కదా. ఓకే, సో వర్కౌట్ అయితే ఫైన్, వర్కౌట్ కాలేదు అని అంటే నెక్స్ట్ అగైన్ ఇంకొక మార్కెట్ రీసెర్చ్ చేసుకోవాలి. దీనికి మేజర్ గా మనకి ఏం కావాలి? we need to identify the టార్గెట్ ఆడియన్సెస్. ఓకే, అది డెమోగ్రాఫిక్స్ కావచ్చు, ఇంట్రెస్ట్ కావచ్చు, పెయిన్ పాయింట్స్ కావచ్చు. వెన్ ఐ సే డెమోగ్రాఫిక్స్, ఓకే, సో ఇక్కడ డెమోగ్రాఫిక్స్ అన్నప్పుడు జెండర్ వస్తుంది, ఓకే, ఏజ్ వస్తుంది, కరెక్టా? సో మేల్ ఆర్ ఫీమేల్. ఓకే, నీ ప్రోడక్ట్ ఎవరికి నువ్వు సేల్ చేయాలి? ఏజ్, ఓకే, 18+, 24+, 34+, ఓకే, సో 12+, ఓకే, 8+, ఇలా అన్నట్టు. ఓకే, ఎవరికి నీ ప్రోడక్ట్ సూట్ అవుతుంది? when you start the online store. Got it, friends? ఓకే, అండ్ అలాగే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి? ఈ మన రోషిష్ ఏం చేస్తాడు ఇప్పుడు? ఎగ్జాంపుల్, రోషిష్ బీకామ్ అన్నట్టు. ఓకే, సో బట్ ఇతనికి క్రికెట్ చూడటం కూడా ఇష్టము, ఇంట్రెస్ట్, బట్ అతను ఆడడు. ఓకే, బట్ చూస్తాడు, అండ్ ఈజ్ అ డిజిటల్ మార్కెటర్. ఓకే, ఇప్పుడు ఈ డిజిటల్ మార్కెటర్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది? క్రికెట్ చూస్తాడు అంటే రోషిష్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు. ఇంకొకటి ఈజ్ ఏ స్విమ్మర్ అన్నట్టు. ఓకే, సో ఇంట్రెస్ట్, అదొక ఇంట్రెస్ట్. మీకు ఎక్కడి నుంచి
ఎలాంటి ఇంట్రెస్ట్ వాళ్ళ నుంచి బిజినెస్ వస్తుందో తెలియదు. అది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, సో అది చాలా ఇంపార్టెంట్. మీ మీ ప్రోడక్ట్ దేంట్లో ఎక్కువ ఫిట్ అవుతుంది అనేది మనము తెలుసుకోవాలి. నెక్స్ట్, పెయిన్ పాయింట్స్ ఏంటి? పెయిన్ పాయింట్స్ ఏంటి? సో ఎగ్జాంపుల్, ఇప్పుడు SDM క్లాసెస్ తీసుకున్నామంటే మేము మార్కెట్ రీసెర్చ్ చాలా తరోగా చేసినాం, చాలా అంటే చాలా చేసినాం. ఓకే, వి ఫౌండ్ ద గ్యాప్స్. ఎక్కడ గ్యాప్స్ మేము ఫైండ్ అవుట్ చేసినాము? ఎక్కువ ప్రాక్టికల్స్ రావట్లేదు ఎవరికి? డిజిటల్ మార్కెటర్స్ కి. ఎవరైతే నేర్చుకోవాలి అని అనుకుంటారో వీళ్ళకి ప్రాక్టికల్స్ రావటం లేదు. ఎందుకని? ఎవరైతే మీకు టీచ్ చేస్తున్నారో డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్, బట్ అందరూ అని నేను చెప్పట్లేదు, ఎవరైతే మాక్సిమం చేస్తున్నారో వాళ్ళందరూ 1+ years 2+ years ఉన్న ఎక్స్పీరియన్స్ డిజిటల్ మార్కెటర్స్ చెప్తున్నారు. అండ్ ఈ 1 year 2 year ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్స్ ఆన్ ఎక్కడ ఉంటుంది? ప్రాక్టికల్స్ వాళ్ళకే తెలియదు కదా, ఎందుకంటే వాళ్ళు లైవ్ ప్రాజెక్ట్స్ ఎన్ని చేసింటారో కూడా తెలియదు. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ శాలరీ ఎంతనో తెలియదు. ఓకే, ఎన్ని ప్రాజెక్ట్స్ చేసినారో తెలియదు. ఓకే, సో ఇలాగ మేము కొన్ని గ్యాప్స్ అయితే ఫైండ్ అవుట్ చేసినాం. దిస్ ఈస్ వన్ గ్యాప్ అన్నట్టు. ఇది ఒక పెయిన్ పాయింట్ ఎవరికి? ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో. అండ్ ఎస్పెషలీ మేం చెప్పే సబ్జెక్ట్, అంటే నేను జస్ట్ మార్కెట్ రీసెర్చ్ గురించి చెప్తున్నా, ఎక్కువ మేము మాట్లాడే మాటలు ఎవరికైతే ఇది ఎక్కువ ఎవరికి ఉంటుంది అని అంటే, ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని వాళ్ళకి సబ్జెక్ట్ రాక వాళ్ళకి తెలిసిపోయింటుంది, ఇంకా నాకు ఈ సబ్జెక్ట్ రాదు, ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్ వేరే ఇన్స్టిట్యూట్ లో నేర్చుకున్నాను అనే వాళ్ళు ఎక్కువ మా దగ్గరికి వస్తారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది, ఓకే ఇంకెక్కడ కానీ మాకు ప్రాపర్ సబ్జెక్ట్ అనేది రాదు, మేము ఇక్కడే నేర్చుకోవాలి. ఓకే, ఇది ఒక పెయిన్ పాయింట్ అన్నట్టు. అర్థమైందా ఫ్రెండ్స్? ఓకే, అలాగా మీరు మీ మార్కెట్, మీ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో మార్కెట్ రీసెర్చ్ చేసేటప్పుడు, ఓకే, ఆ ప్రోడక్ట్ రిలేటెడ్ డెమోగ్రఫిక్స్ మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాలి, ఇంట్రెస్ట్ మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. మేజర్ గా పెయిన్ పాయింటర్ తో మీరు మార్కెట్ లేక్ అనేది దిగాలి. ఇంత ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మీకు ఓలా ఐడియా ఉంది కదా, ఓలా, ఊబర్. ఓకే, సో ఈ ఓలా కాన్సెప్ట్ ఏంటి, ఊబర్ కాన్సెప్ట్ ఏంటి? రెండు సేమ్, బట్ ఇది క్యాబ్ సర్వీస్ అన్నట్టు. కరెక్టా? టాక్సీ అంటే మేజర్ సిటీస్లలో, ఓకే, Tier 1 Tier 2 మేజర్ సిటీస్లలో ఓలా అనేది, ఊబర్ అనేది పాపులర్ అన్నట్టు. వాళ్ళకి తెలుసు పెయిన్ పాయింటర్, ఓలా వాళ్ళు తెలుసుకున్నారు. అలాగే జొమాటో, స్విగ్గీ, ఫుడ్ డెలివరీ కదా, వాళ్ళ పెయిన్ పాయింటర్ ఏంటి? కస్టమర్ది. ఎవరు చేస్తారులే ఫుడ్, మార్నింగ్ లేచి 5 o'clock 6 o'clock 7 o'clock జొమాటో నుంచి ఆర్డర్ పెట్టుకున్నాం, స్విగ్గీ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాం. దట్ ఈస్ ఏ పెయిన్ పాయింట్ కదా, కస్టమర్ రిలేటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో ఆ పెయిన్ పాయింటర్స్ ని మనము అనలైజ్ చేయాలి. మీరు ఎన్ని టైమ్స్ మీరు నోట్బుక్ లో ఇది నోట్ చేస్తారు పెయిన్ పాయింటర్స్ ని, ఓకే, సింగిల్ షాట్ లో మీకు రాదు, ఫస్ట్ టైం మీకు రాదు ఈ పెయిన్ పాయింటర్స్. ఓకే, మీకు చాలా నోట్బుక్ లో నోట్ చేసి ఓకే ఇది పెయిన్ పాయింటరా కాదా అనేది మీకు వెళ్తూ చాలా పాయింటర్స్ రాస్తారు కదా, అప్పుడు ఆ రాసినప్పుడు విల్ కమ్ టు నో, ఓకే ఇవి పెయిన్ పాయింటర్స్, దీనిపైన నా ప్రోడక్ట్ అనేది బిల్డ్ చేయాలి, స్ట్రాంగ్ గా ఉండాలి. ఈ స్ట్రాంగ్ గా ఉంటేనే నువ్వు మార్కెట్ లో చాలా డేస్ సస్టైన్ అవుతావు, చాలా డేస్ వరకు ఉంటావు, చాలా ఇయర్స్ వరకు ఉంటావు. ఓకే, ఈ మార్కెట్ నీ ప్రోడక్ట్ స్ట్రాంగ్ లేదు అని అనుకుంటే నువ్వు జస్ట్ డేస్ ఆర్ మంత్స్ ఉంటావు అంతే, ఇంకా మళ్ళీ క్లోజ్.
అందుకని పెయిన్ పాయింటర్ కావాలి. ఇంకా ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్. ఓకే, ఎస్పెషల్లీ ఇవి యాడ్స్ మీరు చూడాలి. ఈ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ యాడ్స్ మీరు చూస్తే ఓకే, అఫ్ కోర్స్ చాలా మంది దీంట్లో సక్సెస్ రేట్ చాలా తక్కువ అన్నట్టు 1 or 5%, 2% అంతే సక్సెస్ రేట్ ఉండేది. ఎందుకనంటే మనిషికి ఆశ. ఓకే, ఏదో మార్కెట్ పైపోతుంది, వచ్చేసింది, కొన్ని కోట్లు వచ్చేసింది, ఎంటర్ అయ్యేది, సడన్ గా అప్పుడు ఫాల్ అయిపోతుంది. ఓకే, సో అందుకని స్టాక్ మార్కెట్ రిలేటెడ్ లో మీరు యాడ్స్ చూడాలి. ఈ యాడ్స్ లో ఈ పెయిన్ పాయింటర్స్ ఎక్కువ చెప్తూ ఉంటారు. మీరు స్టడీగా వెళ్తున్న మార్కెట్ లో ఎంటర్ అవ్వాలనుకుంటున్నారా, అప్పుడే మార్కెట్ కిందికి డౌన్ అయిపోయిందా, ఇది ఒక పెయిన్ పాయింటర్. ఇది చాలా మందికి అయి ఉంటుంది. ఆ పెయిన్ పాయింటరే ఈ యాడ్ లో మాట్లాడతారన్న. ఓకే, ఎవ్రీ డే నీకు 5,000 ఇన్కమ్ కావాలన్నా ఇదొక పెయిన్ పాయింట్. మనమేమనుకుంటాము ఆడియన్స్, అబ్బా 5,000 వస్తే 5 into 30 ఎంత, 1.5 lakhs. చాలు, ఒక 50,000 ఇంటికి ఇచ్చినా కానీ ఇంకొక 1 lakh రూపీస్ పెట్టుకోవచ్చు. ఈ 1 lakh కి ఒక కారు, ఓకే, మళ్ళీ ఈఎంఐ, ఇంకొక ఫ్లాట్, ఇట్లా వెళ్ళిపోతాం ఇంకా. ఓకే, ఏంటిది అది, ఆశ, ఇమాజినేషన్, పెయిన్ పాయింట్ అన్నట్టు. 5,000 వచ్చిందిలే ఏం లే, బట్ ఈ పెయిన్ పాయింట్. అలా పెయిన్ పాయింట్ పైన మీరు వర్కౌట్ చేయాలి. ఓకే, సో అందుకనే చాలా స్కామ్స్ ఉన్నాయి. ఓకే, సో టెలిగ్రామ్ కావచ్చు, ఓకే, వాట్సాప్ కావచ్చు, ఇట్లా చాలా స్కామ్స్ ఉన్నాయి. ఎందుకంటే పెయిన్ పాయింట్ అదే కదా, కస్టమర్ పెయిన్ పాయింట్. ఆ పెయిన్ పాయింట్ క్లిక్ చేసినామంటే అయిపోయా. అందుకనే లోన్స్ ఉంటాయి. ఇన్స్టెంట్ లోన్ అంటాడు వాడు. ఇన్స్టెంట్ లోన్ అంటే ఏమనుకుంటాం మనము, ఇప్పుడు అప్లై చేసిన వెంటనే లోన్ అనేది డిస్బర్స్ అయిపోతుంది కదా, అదొక పెయిన్ పాయింట్. అందుకని మనము ఎప్పుడైనా కానీ ఈ టార్గెట్ ఆడియన్స్ ఎవరు, డెమోగ్రఫిక్స్ ఎవరు, ఇంట్రెస్ట్ ఏంటి, పెయిన్ పాయింట్స్ ఏంటి, ఇవి మనము అనలైజ్ చేయాలి. ఓకే, సో మనం ఒక ట్రెండ్ అయితే చూసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఈ ట్రెండ్ రిలేటెడ్ ఉన్నట్లా చూస్తాము. ఓకే, దెర్ ఈస్ ఎ టూల్ కాల్డ్, మీరు చూడండి జాగ్రత్తగా, గూగుల్ ట్రెండ్స్ అని టైప్ చేయాలి. ఏం టైప్ చేయాలి, గూగుల్ ట్రెండ్స్ అన్నట్టు. ఓకే, గూగుల్ ట్రెండ్స్, ఇది గూగుల్ ట్రెండ్స్. ఇదేం చేస్తుంది, మనకు ఒక ట్రెండ్ అని ఇస్తుంది. అందుకనే హోమ్, ఎక్స్ప్లోర్, ఇది ఒక ఆప్షన్, ట్రెండింగ్ నౌ. ఓకే, సో ఇప్పుడు గూగుల్ ట్రెండ్ ఇది గూగుల్ వాళ్ళదే అన్నట్టు. ఇప్పుడు నేను ట్రెండింగ్ నౌ పైన క్లిక్ చేస్తా. ఓకే, ఇక్కడ మీకు ఒక టేబుల్ అయితే వస్తుంది చూడండి. ఇండియాలో ట్రెండింగ్ ఏంటి పాస్ట్ 24 hours లో. ఓకే, కేటగిరీస్ ఏంటి, ఇక్కడ కేటగిరీస్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ అన్ని ఉంటాయి. ఆటోస్, వెహికల్స్, బ్యూటీ అండ్ ఫ్యాషన్, ఓకే, బిజినెస్ అండ్ ఫినాన్స్. ఓకే, ఏదైనా చూసుకోవచ్చు. ఏ కేటగిరీ కావాలి మీకు, ఏదైనా ట్రెండింగ్ ఉంది అనుకోండి, ఆ కేటగిరీలో నంబర్స్ ఉంటాయి. ఇప్పుడు పెట్స్ అండ్ అనిమల్స్ లో పాస్ట్ 24 hours లో ట్రెండింగ్ లేదు. ఓకే, బిజినెస్ అండ్ ఫినాన్స్ లో ట్రెండింగ్ ఎక్కువ ఉన్నాయి, 40 ఉన్నాయి. ఓకే, చూడండి, మైక్రోసాఫ్ట్ లే ఆఫ్స్ అంట. ఓకే, మైక్రోసాఫ్ట్ ఎక్స్బాక్స్ డివిజన్ లే ఆఫ్స్. ఓకే, అదే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ కోసం 42 ఉన్నాయి. నేను ఎంటైర్ ఇండియాలో చూస్తున్నా. ఓకే, రైడ్ 2 మూవీ అంట, స్పైడర్ మ్యాన్. ఓకే, మా మూవీ 2025. ఓకే, కన్నప్ప, రేపే కదా రిలీజ్ మూవీ అది. సో ట్రెండింగ్ లో ఉంది. సో అది కూడా ఎంతమంది సర్చ్ చేస్తున్నారు, వాల్యూమ్ అంట. ఏమంటాం, వాల్యూమ్. ఎంతమంది ఉన్నారు, 2,000 పీపుల్. ఓకే, వార్ 2 కూడా 2,000 పీపుల్.
సో ఇది ట్రెండింగ్ నౌ పాస్ట్ 24 hours. ఇది మీరు చాలా జాగ్రత్తగా వినాలి. పాస్ట్ 24 hours. ఓకే, సో ఇప్పుడు ఈ పాస్ట్ 24 hours మీరు ఏదైనా టార్గెట్ చేయాలి అన్నప్పుడు ఇది సస్టైన్ అవుతుందా అవ్వదా? జస్ట్ 24 hours న్యూస్ అంటే ఇది సస్టైన్ అవ్వదు. పాస్ట్ 24 hours లో చాలా చేంజెస్ ఉన్నాయి. ఇంకా మళ్ళీ రేపు ఇంకొక న్యూస్ వస్తుంది. అందుకనే ఎప్పుడే కానీ మనము పాస్ట్ దీంట్లో ఏముంటుంది 4 hours, 24 hours, 48 hours, పాస్ట్ 7 days వరకు చూపిస్తుంది. చూద్దాం. ఓకే, ఆల్ కేటగిరీస్ చూస్తే 1700 వరకు ఉన్నాయి, 1300 వరకు ఉన్నాయి. చూసినారా? పాస్ట్ 7 days లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఎంత ఉంది? బిలియన్ సర్చ్ వాల్యూమ్స్ 10 billion. ఓకే, ఆస్ట్రేలియా వర్సెస్ వెస్ట్ ఇండీస్ అన్నమాట 1 million. దీంట్లో హైయెస్ట్ వాల్యూమ్ చూస్తాం. ఎక్కువ స్పోర్ట్స్ రిలేటెడ్ అయితే ఉంది. ఓకే, చూడండి, ఇది పాస్ట్ 7 days కూడా ట్రెండ్ ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది, మళ్ళీ కంప్లీట్ గా డిక్రీజ్ అయిపోయింది. ఎందుకు? దిస్ ఈస్ ఏ టెస్ట్ మ్యాచ్. ఇది ట్రెండింగ్ ఉండేది చూపిస్తుంది. దిస్ ఈస్ గూగుల్ ట్రెండ్స్. ఓకే, ట్రెండింగ్ అనేది ఇప్పుడు మనకు తెలిసిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకొకటి కూడా మీకు చూపిస్తాం చూడండి. సో ఈ ట్రెండింగ్ ఎప్పుడైతే మనము తీసుకుంటామో, ఎగ్జాంపుల్ మీరు ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లేదా యూట్యూబ్ షార్ట్స్. ఓకే, యూట్యూబ్ షార్ట్స్ అన్నట్టు, లేదా యూట్యూబ్ వీడియోస్. ఓకే, లేదా లింక్డ్ఇన్ పోస్ట్ కావచ్చు. ఇవన్నీ మీరు ఈ ట్రెండింగ్ నుంచి తీసుకోవచ్చు. ఈ ట్రెండింగ్ నుంచి తీసుకున్నప్పుడు మీ పోస్ట్ కూడా, మీ రీల్ కూడా, మీ వీడియోస్ కూడా ట్రెండింగ్ లోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లింక్డ్ఇన్ కావచ్చు, ఇవన్నీ ట్రెండింగ్ లోకి వెళ్ళిపోతాయి. దీని రిలేటెడ్ మీరు ఏదో గురించి మాట్లాడండి, ఎందుకు పోదో చూద్దాం. ఇప్పుడు కన్నప్ప మూవీ ఉంది, ఎస్ మాట్లాడండి కన్నప్ప మూవీ గురించి. ఎస్, ట్రెండింగ్ లోకి వెళ్ళిపోతుంది. ఇది ఎన్ని డేస్ ఉంటుంది? అంటిల్ ఈ ట్రెండ్ డిక్రీజ్ అయ్యేంత వరకు, అంతే. అంతవరకు మీది కూడా ట్రెండింగ్ లోనే ఉంటుంది, మీకు కూడా వ్యూస్ వస్తాయి. బట్ దీని నుంచి మీకు లాంగ్ టర్మ్ ఉంటుందా, ఇది చూసుకోవాలి మీరు. లాంగ్ టర్మ్ ఉంటుందా దీని నుంచి? ఉండదు. బికాస్ కన్నప్ప ఒక్కసారి అంతే, 1 time వాచ్ చేస్తామో అయిపోతుంది. ఓకే, మళ్ళా 2 years తర్వాత ఓకే కన్నప్ప మూవీ రివ్యూ అని ఎవరైనా చూస్తారా? ఎవరు చూడరు, అయిపోయింది అది. అందుకనే ఎప్పుడే కానీ మీరు టాపిక్ చూస్ చేసుకునేటప్పుడు, ఓకే దేనికన్నా కానీ, మీ బిజినెస్ కి ఏదన్నా కానీ, ట్రెండ్ నార్మల్ గా ఉండాలి, స్పైక్ ఉండకూడదు, అది పడిపోద్ది. ఓకే, సో నార్మల్ గా ఉండాలన్నమాట, ట్రెండ్ ఇట్లనే ఉండాలి, కన్సిస్టెంట్ గా ఉండాలి. అప్పుడే అది దాని నుంచి, ఎస్పెషలీ యూట్యూబర్స్ కి. ఓకే, ఇప్పుడు ట్రావెలింగ్ ఉంది, ట్రావెలింగ్ ఎవరైనా చూస్తారు. వన్స్ మీకు మ్యారేజ్ అయినాక, మీ పిల్లలు ఇంకా మళ్ళీ పెద్ద అయినాక వాళ్ళు కూడా చూస్తారు. బికాస్ దట్ ఈస్ ఏ ట్రావెలింగ్ వీడియోస్, వాళ్ళు కూడా వెళ్ళాలనుకుంటారు. ఎగ్జాంపుల్ ఎడ్యుకేషనల్ వీడియోస్. ఓకే, ఎడ్యుకేషనల్ వీడియోస్ ఎస్ 100% వర్క్ అవుతుంది. మీకు వ్యూస్ తక్కువ వచ్చినా కానీ ఎడ్యుకేషనల్ వీడియోస్ కి, బట్ లాంగ్ టర్మ్ గేమ్ అన్నట్టు ఇది. అంటే లాంగ్ టర్మ్ కన్సిస్టెన్సీగా వెళ్తూ ఉంటుంది మీది. బిజినెస్ కూడా అలాగే రన్ అవుతూ ఉంటుంది, పడిపోదు. ఇప్పుడు పాలిటిక్స్ ఉంది, 5 years కి అయిపోయింది. ఓకే, సో అందుకనే మీరు ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టుగా మీరు వీడియోస్ చేస్తే, ఓకే మీకు ఐదర్ సబ్స్క్రైబర్ బేస్డ్ ఎక్కువ ఉండాలి, చాలా ఎక్కువ ఉండాలి. ఎగ్జాంపుల్ ఏ జోడు, ఓకే
విన్నారా ఏజోడు? ఓకే, సో ఈయన ఒక యూట్యూబర్ అన్నట్టు. ఓకే, ముందు ఏం చేసేవాడు ఈయన? అన్ని ఫ్యాషన్ వ్లాగ్స్ చేసేవాడు. ఓకే, ఇది విను, అది విను, ఓకే, ఇక్కడ చూడు, అక్కడ చూడు అని. ఏజోడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈయన? ఏజోడు ఓన్లీ ట్రెండింగ్ వీడియోస్ చేస్తున్నాడు. కరెక్ట్, ఓన్లీ ట్రెండింగ్ వీడియోస్ చేస్తున్నాడు. అందుకనే ఆయన ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోకి 1 million వచ్చేస్తాయి. ఏమొస్తుంది? ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోకి 1 million వ్యూస్ అయితే వస్తాయి. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఓకే, సో ఇక్కడ నేను ఏజోడు కదా, ఈయన కదా ఏజోడు. ఓకే, చూడండి ఆయన క్రియేటెడ్ చేసుకునింది 2020లో ఛానల్లో. ఓకే, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు? 3.89 million, 38 lakhs పీపుల్ ఉన్నారు, క్లోజ్ టు 39 lakhs పీపుల్. ఓకే, వ్యూస్ ఎన్ని ఉన్నాయి? వీడియోస్ ఎన్ని అప్లోడ్ చేసినాడు? ఇన్ని చేసినాడు. ఓకే, అండ్ ఇయర్లీ ఎస్టిమేట్స్ ఎంత ఉంది తెలుసా ఆయనకి? ఓకే, వ్యూస్ ఫర్ ద లాస్ట్ 30 days లో చూస్తే మీరు 30 days లో ఎంత ఉంది? 73 million వ్యూస్. 73 million వ్యూస్. సబ్స్క్రైబర్ కూడా ఎంతమంది ఇంక్రీజ్ అయినారు? 1,20,000 పీపుల్ ఇంక్రీజ్ అయినారు. ఎస్టిమేట్స్ చూసినట్టయితే, ఎస్టిమేట్స్ ఇయర్లీ ఈయన అర్నింగ్ అన్నట్టు, ఇయర్లీ $62K. ఓకే, సో $1 ఎంత ఉంది? 85 అంటే 86 rupees. ఓకే, ఇమాజిన్ 86 rupees ఇంటూ $62,000. మాక్సిమం ఎంత ఉంది అర్నింగ్? $1 lakh, నాట్ 1 lakh. 1 lakh వస్తుంది, 990K కదా. ఓకే, క్లోజ్ టు $10 lakh అన్నట్టు. కరెక్టా? అంటే ఇది ఒక ఎస్టిమేట్స్ అన్నట్టు. ఓకే, సో ఇక్కడ చూస్తే ఎస్టిమేటెడ్ అర్నింగ్స్ చూడండి, ఆ ఒక్క రోజుకి 2025 06 13th. ఓకే, 14th 15th 16th. ఓకే, ఇప్పుడు 25, ఈరోజు 26. ఓకే, అంటే ఆయనకి డైలీ అండ్ యావరేజ్ గా ఒక్క వీడియో నుంచి ఎంత వస్తున్నాయి? $600 నుంచి $10,000. మినిమం 600, మాక్సిమము $10,000. $1,000 అన్నప్పుడు మీకు రఫ్లీ 86,000 రూపీస్. అంటే క్లోజ్ టు $10,000 ఉన్నప్పుడు 9 lakh rupees పర్ డే. ఓకే, వీక్లీ యావరేజ్ ఇది. ఓకే, మంత్లీ డేటా. ఇది ఎస్టిమేట్స్ అంతే, యాక్చువల్ ఫిగర్స్ అయితే కాదు. మంత్లీ ఎంత ఉంటుంది చూడండి, $18,000 నుంచి $3 lakh వరకు ఉంటుంది ఆయన అర్నింగ్స్. ఆఫ్ కోర్స్ ఆయన టీమ్ కావచ్చు, ఆయన పెట్టిన ఎఫర్ట్ కావచ్చు, ఇవన్నీ ఎక్స్పీరియన్సే కదా. ఎస్, ఓకే, ఆయన చూస్ చేసుకున్న ప్లాట్ఫామ్ అలాంటిది. అండ్ బై ద వే ఈజ్ అ పైలట్ అన్నట్టు. ఓకే, మీకు ఇంకా మిస్టర్ బీస్ట్ చూసినామంటే ఇంకా మీరు స్టన్ అవుతారు. వరల్డ్ నంబర్ 1 యూట్యూబర్, ఎంటైర్ వరల్డ్ తెలుసా? ఎంటైర్ వరల్డ్ నంబర్ 1 యూట్యూబర్. ఓకే, 408 million సబ్స్క్రైబర్స్. మిస్టర్ బీస్ట్ నంబర్ 1 యూట్యూబర్ వరల్డ్. ఎప్పుడు ఛానల్ పెట్టింది? 2012. ఓకే, చూడండి సబ్స్క్రైబర్ ర్యాంక్ లో నంబర్ 1. యుఎస్ లో కూడా నంబర్ 1. ఓకే, అండ్ ఎంటర్టైన్మెంట్ లో కూడా నంబర్ 1 అన్నట్టు. ఓకే, ఇక్కడ చూడండి లాస్ట్ 30 days లో ఇంత ఆయన వ్యూస్ 3.5
బిలియన్. బిలియన్, ఇమాజిన్ బిలియన్. సబ్స్క్రైబర్స్ ఎంతమంది వచ్చినారు? 10 మిలియన్స్ లాస్ట్ 30 days లో. అఫ్ కోర్స్ ఈయనది మనము యూట్యూబ్ అర్నింగ్ అనే దానికన్నా ఎక్కువ ఆయన బిజినెస్ వైజ్ అంటే కొలాబరేషన్స్ ఎక్కువ చేస్తాడు. ఓకే, అఫ్ కోర్స్ ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని మనం యూట్యూబ్ లో ఎక్కువ డిస్కస్ చేస్తాము. నేను ఏం చెప్తున్నా అంటే ట్రెండింగ్. ఓకే, సో మనకేంటి అని అంటే ట్రెండింగ్ ఉండేదానికి మీరు చూస్ చేసుకున్నట్టయితే మీ సబ్స్క్రిప్షన్ బేస్ ఎక్కువ ఉండాలి. ఆ బేస్ లేకపోతే మీకు ఈ ట్రెండింగ్ టాపిక్స్ అనేది వెళ్ళవు ఎక్కువ. మళ్ళీ ఇంకొకటి రేపు ఇంకొకటి ట్రెండింగ్ వస్తుంది. ఓకే, సో అందుకని ఇంకొక ఆప్షన్ ఉంటుంది, ఎక్స్ప్లోర్. ఓకే, ఇక్కడ మీ ఎక్స్ప్లోర్ సెర్చ్ టర్మ్ అంటే ఒక కీవర్డ్ అన్నట్టు. ఓకే, ఏదో ఒకటి మీరు టైప్ చేయాలి. ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, నేను జస్ట్ ఒక టర్మ్ యాడ్ చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చూడండి ట్రెండ్ ఎలా ఉంది పాస్ట్ 12 months. అదే మీరు ఓకే, సో పాస్ట్ 5 years తీసుకోండి. సి పాస్ట్ 5 years లో కూడా ఉండింది చూడండి, కన్సిస్టెన్సీ వెళ్తూనే ఉంది. ఓకే, ఎస్పెషల్లీ ఇండియాలో. ఓకే, సో 2004 నుంచి తీసుకోండి. ఓకే, సో ఇక్కడ చూడండి ట్రెండ్. సో ఇక్కడ చూస్తే ఇది ప్రాపర్ గా ఇవ్వలే గూగుల్ ట్రెండ్స్, అందుకనే చాలా 20 years డేటా తీసుకున్నాం. అది వద్దు, మీరు పాస్ట్ 5 years డేటా తీసుకోండి. ట్రెండ్ ఇంక్రీజ్ అయ్యి పడిపోయిందా లేదంటే కన్సిస్టెన్సీగా ఉందా? కన్సిస్టెన్సీగానే ఉంది. మళ్ళీ ఎప్పుడు ఇంక్రీజ్ అయింది? ఇలాంటి టైంలో మనకు చాట్ జీపీటీ ఇవన్నీ వచ్చినాయి ఎక్కువ. 2023 ఈ టైంలలో ఎక్కువ మనకు చాట్ జీపీటీలో అవి ఇవన్నీ వచ్చినాయి. మళ్ళీ సడన్ గా ట్రెండ్ అనేది పడిపోయింది. మళ్ళీ కన్సిస్టెన్సీగా ఉంది. ఓకే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే దీంట్లో అన్ని చాలా సెగ్మెంట్స్ వస్తాయి, కంపెనీస్ వస్తాయి, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ వస్తాయి, కాలేజెస్ వస్తాయి, యూనివర్సిటీస్ వస్తాయి. ఓకే, అన్ని వస్తాయి. గవర్నమెంట్ వస్తుంది, కొన్ని గవర్నమెంట్ ఇనిషియేటివ్ కూడా తీసుకొని ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంట్రెస్ట్ బై సబ్ రీజన్ అన్నట్టు. స్టేట్ వైజ్ ఏంటిది? ఇది స్టేట్ వైజ్. ఇది ఓకే, నెక్స్ట్ రిలేటెడ్ టాపిక్స్. ఇక్కడ మనకు కొన్ని టాపిక్స్ అనేది తీసుకోవచ్చు. దట్ ఈస్ ఫర్ అవర్ రెఫరెన్స్. గూగుల్ ట్రెండ్స్ అందుకే అన్నట్టు కొన్ని టాపిక్స్ మనము రెఫరెన్స్ తీసుకోవచ్చు. క్వైరీస్ ఇంకా ఎలాంటివి సర్చ్ చేస్తున్నారు ఎవరు? పీపుల్. అంటే మనలాంటి వాళ్ళు గూగుల్లో ఎలా సర్చ్ చేస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది. ఓకే, సో ఇంకా కొన్ని మీరు చూసినట్లయితే డిజిటల్ మార్కెటింగ్. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ సర్చ్ చూడండి, రైజ్ అయిందా, ఇంక్రీజ్ అయిందా, పడిపోయిందా? ఓకే, ఎలా ఉంది? కన్సిస్టెన్సీగా పోతూనే ఉంది. ఓకే, అది డిజిటల్ మార్కెటింగ్ అన్నమాట. ఓకే, సో ఢిల్లీలో ఎక్కువ ఇంట్రెస్ట్ పీపుల్ ఉన్నారు, ఎందుకంటే అది మోస్ట్ డెవలప్డ్ సిటీ ఇన్ ఇండియా. ఓకే, చండీగఢ్ లో ఉన్నారు, కేరళ, మహారాష్ట్ర, హర్యానా. ఓకే, మనం ఇక్కడ ఉన్నాము ఎగ్జాంపుల్ చూస్తే తెలంగాణ. ఓకే, ఆంధ్రప్రదేశ్ 20th లో ఉన్నారు. సో అందుకే ఇప్పుడు దీని రిలేటెడ్ మళ్ళీ ఇంకా కొన్ని టాపిక్స్. ఓకే, సోషల్, డిజిటల్, పెయిడ్ వర్క్, డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ ఇన్ కన్నూర్ అంటారు. జిఎంబి చెప్పా కదా నేను, గూగుల్ మై బిజినెస్. గూగుల్ మై బిజినెస్ అన్నమాట. ఇవన్నీ టాపిక్స్. ఓకే, అదే మీరు ఇంకా సర్చ్ చేసి ఉంటాయి. ఇక్కడ కేటగిరీస్ కూడా మనం చూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అన్ని కేటగిరీస్ మీరు తీసుకోండి. ఆర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ తీసుకోండి. డిజిటల్ మార్కెటింగ్ ఎప్పుడు కానీ కన్సిస్టెన్సీ రైజింగ్ లోనే ఉంటుంది చూడండి. ఎస్. ఓకే, నెక్స్ట్ ఆటోస్ అండ్ వెహికల్స్ తీసుకోండి, డిజిటల్ మార్కెటింగ్ చూడండి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బ్యూటీ అండ్ ఫిట్నెస్ తీసుకోండి చూడండి. ఓకే, నెక్స్ట్ బుక్స్
లిటరేచర్ ఇది కూడా తీసుకోండి ఉంటుంది. ఓకే, సో దీని రిలేటెడ్ కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ అనేది స్టేట్ వైజ్ చేంజ్ అవుతా ఉంది. అప్పుడే ఢిల్లీ ఉండే ఆల్ కేటగిరీస్ లో, ఇప్పుడు పుదుచ్చేరి, పాండిచ్చేరి. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ డెఫినేషన్ బై ఆథర్స్. మనమేమి బుక్స్ అండ్ లిటరేచర్ అని సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, ట్రావెల్ తీసుకోండి. ఓకే, సిక్కిం ఎక్కువ. ఓకే, గూగుల్ యాడ్స్, క్యాన్వా, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ నియర్ మీ. ట్రావెల్ వాళ్ళు ఎక్కువ ఇలాంటివి అయితే సెర్చ్ చేస్తున్నారు. ఓకే, ఇది ఒక బెస్ట్ ఒక ఛానల్ అన్నట్టు, ఏది గూగుల్ ట్రెండ్స్. ఇలాగా మనము రీసెర్చ్ చేసి ఆ పర్టికులర్ ఇండస్ట్రీని మనము ఫోకస్డ్ గా టార్గెట్ అయితే మనం చేయొచ్చు. ఓకే, ఇలాంటి కాన్సెప్ట్స్ కూడా మీకు ఫ్రీలాన్సింగ్ దాంట్లో అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ లో ఎస్ ఆఫ్ కోర్స్ ఎవరైతే తీసుకున్నారో అవి మనం వాళ్ళకి నేర్పిస్తాం అన్నట్టు. ఓకే, సో ఇది ఒక ఎక్స్ప్లోర్ అనే ఆప్షన్ అన్నట్టు ఇన్ గూగుల్ ట్రెండ్స్. క్లియర్ ఫ్రెండ్స్? ఓకే, ఇది కూడా మీరు ప్రాక్టీస్ అయితే ఎక్కువ చేయాలి. ఇలాగ మీరు డిఫరెంట్ కీవర్డ్స్ తీసుకొని డిఫరెంట్ ఇండస్ట్రీ తీసుకొని మీకు ఏదేదైతే ఉంటుందో, ఓకే, ఎలాంటి ఇండస్ట్రీ ఎలాంటి ఇంట్రెస్ట్ మీకు ఉంటుందో దాన్ని మీరు రీసెర్చ్ చేయాలి. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు కీవర్డ్స్, నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏం చేస్తా, డిజిటల్ మార్కెటింగ్ అనే టైప్ చేస్తా చూడండి. ఓకే, సో యాక్చువల్లీ ఇది వస్తుంది మీకు, ఇది ఒక్కటి మీరు ఇగ్నోర్ చేయాలి. ఎందుకనంటే ఎవరికైతే గూగుల్ యాడ్స్ అకౌంట్ యాక్సెస్ ఉంటుందో అది మాత్రం చూపిస్తుంది, ఈ సెక్షన్ మాత్రం మీకైతే చూపించదు, నాకు ఒక్కరికే చూపిస్తుంది. ఎందుకనంటే నాకు ఆల్రెడీ యాక్సెస్ అయితే ఉంది కాబట్టి. ఓన్లీ యూ కెన్ సీ దిస్ సమ్మరీ అని ఉంది అని చూడండి. ఓకేనా? యా, సో ఇప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్ అప్పుడే నేను చెప్పాను కదా, దిస్ ఈస్ ఎ సర్చ్ బార్ అన్నట్టు. క్లాస్ సెషన్ లో మనం డిస్కషన్ అయితే చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ సర్చ్ బార్ లో మీరు ఏం చేయాలి అని అంటే స్పేస్ ఇచ్చి, సారీ, ఓకే, ఇప్పుడు ఈ మెథడ్ ఏమంటామంటే బ్రెయిన్ స్ట్రోమ్ టెక్నిక్. ఏ మెథడ్? బ్రెయిన్ స్ట్రోమ్ టెక్నిక్ అంటాం. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే డిజిటల్ మార్కెటింగ్ అని టైప్ చేసి స్పేస్ ఇవ్వాలి. స్పేస్ ఇచ్చినాక నెక్స్ట్ ఏ మీకు రిలవెంట్ కు తగ్గట్టుగా కీవర్డ్స్ అన్ని చూపిస్తాయి ఇక్కడ. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ బెంగళూరు, ఏజెన్సీ నియర్ మీ, ఏజెన్సీ ఇన్ ఇండియా. దీంట్లో మీకు రిలవెంట్ గా ఉందా? ఎస్ తీసుకోండి. ఓకే, మళ్ళీ బ్యాక్ స్పేస్, మళ్ళీ బి, డిజిటల్ మార్కెటింగ్ బుక్స్ బెంగళూరు, బ్లాగ్స్, బేసిక్స్, బుక్స్, పీడిఎఫ్, బిజినెస్ బ్యాక్గ్రౌండ్, మళ్ళీ బ్యాక్ స్పేస్ సి. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఇన్ బెంగళూరు, కంపెనీ కోర్స్ ఇన్ బెంగళూరు, మళ్ళీ డి, మళ్ళా ఈ, మళ్ళీ ఎఫ్, జి. ఓకే, ఇలాగా అన్నట్టు. ఈ టెక్నిక్ ఏంటి అని అంటే బ్రెయిన్ స్ట్రోమ్ టెక్నిక్ అంటారు. కీవర్డ్స్ ఫైండ్ అవుట్ చేసే దాంట్లో. అర్థమైందా ఫ్రెండ్స్? అండ్ ఆల్సో ఇది మనము మాన్యువల్ గా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం, కరెక్టా? ఇప్పుడు ఎవ్రీ టైము ఏ కొట్టాలి, ఓకే, ఇవన్నీ వస్తాయి, మళ్ళీ బి కొట్టాలి, ఇవన్నీ వస్తాయి, సి కొట్టాలి, ఇవన్నీ వస్తాయి. ఓకే, ఇవన్నీ మేము చేసేటప్పుడు ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఏమైంది, ఇవన్నీ దీన్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కొన్ని టూల్స్ అయితే వచ్చినాయి. ఆ టూల్స్ కూడా ఫ్యూచర్ సెషన్స్ లో నేను చెప్తాను, నో నీడ్ టు వరీ. ఓకే, ఇది ఒక కీవర్డ్ రీసెర్చ్ లో ఒక టెక్నిక్, బ్రెయిన్ స్ట్రోమ్ టెక్నిక్ అంటాం. ఓకే, మళ్ళీ ఇంకా కొన్ని కీవర్డ్స్, పీపుల్ ఆల్సో సర్చ్ ఫర్, ఇవి చెప్పినా కదా 4+4 ఉంటాయి, టోటల్ 8 ఉంటాయి. పీపుల్ ఆల్సో సర్చ్ ఫర్. ఓకే, ఇది కూడా కొన్ని కీవర్డ్స్ మనకైతే ఇస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఓకే, ఇప్పటికి 2 మెథడ్స్ మనము ఫైండ్ అవుట్ అయితే చేసినాం, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రెండ్స్ మనకు ఆ పర్టికులర్ ట్రెండ్ ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది. ఇది ఒక టూల్ అన్నట్టు, మార్కెట్ రీసెర్చ్ కి చాలా హెల్ప్ అవుతుంది. ఎనీ క్వశ్చన్స్ ఫ్రెండ్స్? ఓకే, సో ఇది ఒక గూగుల్ ట్రెండ్స్ అనే టూల్. నెక్స్ట్ మనకు మార్కెట్ రీసెర్చ్ లో
ఇంకేం వస్తాయి? ఓకే, ఇంకొక టూల్ కూడా ఉంది, అది అప్కమింగ్ సెషన్స్ లో కూడా మనం చూస్తాం, ఊబర్ సజెస్ట్ అని. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఆర్ కీవర్డ్స్ అంటే, నార్మల్ గా మనము ఏదైతే ప్రోడక్ట్ కావచ్చు, క్వైరీ కావచ్చు, మనము గూగుల్లో స్ట్రైట్ అవే మనము రీసెర్చ్ చేస్తామో అదే కీవర్డ్ అన్నట్టు. ఓకే, సో ఎందుకు ఫౌండేషన్? ఆ కీవర్డ్ లేకపోతే మనము మ్యాపింగ్ అనేది చేయలేము మన ప్రోడక్ట్ కి. ఓకే, సో ఇది ఒక కీవర్డ్ ఫనల్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇదేంటి? కీవర్డ్ ఫనల్ అన్నట్టు. కీవర్డ్ ఫనల్. ఫస్ట్ ఇది, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. దీంట్లో ఏమున్నాయి? ఇన్ఫర్మేషనల్, నావిగేషనల్, కమర్షియల్, ట్రాన్సాక్షనల్, కన్వర్షన్. కీవర్డ్ ఫనల్ ఏం చెప్తుంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రోడక్ట్ అయినా కానీ, ఏ బిజినెస్ అయినా కానీ దానికి ఇన్ఫర్మేషనల్ రిలేటెడ్ సర్చ్ చేస్తారు. ఎవరు? కస్టమర్స్. కస్టమర్స్ ఇన్ఫర్మేషనల్ రిలేటెడ్ సర్చ్ చేస్తారు. ఇన్ఫర్మేషనల్ అంటే ఏంటి? ఇలాంటి కీవర్డ్స్ వస్తాయి. ఓకే, ఇన్ఫర్మేషనల్ చూడండి, వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్? ఎవరైనా సర్చ్ చేస్తారు కీవర్డ్. ఇప్పుడు నందిత ఏం చేస్తుంది? వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని తెలుసుకుంటుంది అంతే, బట్ జాయిన్ అయిపోతుందా? ఇమీడియట్ గా జాయిన్ అవ్వదు కదా. ఇది ఓకే, ఇన్ఫర్మేషనల్. ఓకే, హౌ టు కుక్ బిర్యానీ, హౌ టు కుక్ బిర్యానీ అంతే. ఎవరైనా చదివే వాళ్ళు ఉంటారు. ఇది ఒక ఇన్ఫర్మేషనల్, కరెక్టా? ఓకే, సో ఇలాంటివి ఇంకా వస్తాయి. వాట్ ఈస్ ఏఐ? ఓకే, అంటే ఇక్కడ వాట్, వై, విచ్, హౌ, ఓకే, హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదొక ఇన్ఫర్మేషనల్. ఓకే, వెన్ డిడ్ సెకండ్ వరల్డ్ వార్ హ్యాపెన్? దట్ ఈస్ ఆల్సో వన్ ఇన్ఫర్మేషనల్. ఓకే, ఇది ఒక ఫనల్, ఇన్ఫర్మేషనల్. ఇన్ఫర్మేషనల్ లో మీకు బిజినెస్ అవ్వదు. యు ఆర్ జస్ట్ ప్రొవైడింగ్ ద ఇన్ఫర్మేషన్ టు ద యూజర్. ఓకే, నెక్స్ట్ నావిగేషనల్ అంటే ఏంటి? నావిగేషనల్ ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ బ్రాండ్ అనేది వస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్ జీమెయిల్ లాగిన్. ఓకే, ఇక్కడ చూడండి, ఓన్లీ లాగిన్ అని టైప్ చేస్తే దిస్ ఈజ్ వన్ ఇన్ఫర్మేషనల్. అదే జీమెయిల్ లాగిన్ అని పెడితే దిస్ ఈజ్ ఎ నావిగేషనల్. అంటే మీకు తెలుసు జీమెయిల్, నాకు తెలుసు జీమెయిల్, అదొక నావిగేషనల్ అన్నట్టు. ఇంకొకటి స్విగ్గీ లాగిన్, నావిగేషనల్ అన్నట్టు. ఇంకొకటి క్రిక్ బూస్, ఇది కూడా మీరు చాలా సార్లు టైప్ చేసి ఉంటారు. క్రిక్ బూస్ స్కోర్ అన్నట్టు, మీకు తెలుసు, బ్రాండ్ తెలుసు, అది నావిగేషనల్ అవుతుంది. ఓకే, ఇంకొకటి ఎగ్జాంపుల్ SDM క్లాసెస్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ఏ ఇన్ఫర్మేషనల్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు నావిగేషనల్, SDM క్లాసెస్ ఈజ్ ఎ బ్రాండ్. ఓకే, ఇంకా తిరుపతి లడ్డు బుకింగ్స్. లడ్డు బుకింగ్స్ మీరు ఎక్కడైనా చేస్తారు, బట్ తిరుపతి నావిగేషనల్. ఓకే, కమర్షియల్ అంటే ఏంటి? కమర్షియల్ అండ్ ట్రాన్సాక్షనల్ చాలా వరకు సేమ్ ఉంటాయి. కమర్షియల్, ట్రాన్సాక్షనల్. ఓకే, ఇక్కడ కమర్షియల్ అన్నప్పుడు వర్సెస్ వస్తుంది. అంటే ఒక యూజర్, ఓకే, ఇప్పుడు రోషిష్
ఒక డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అని రోషిష్ రీసెర్చ్ చేస్తాడు. ఓకే, అదేంటి? ఇన్ఫర్మేషనల్. ఓకే, ఇక్కడ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాడు రోషిష్. నెక్స్ట్ నావిగేషనల్ అన్నప్పుడు కొన్ని బ్రాండ్స్ ఆయనకి చూస్తాడు. అంటే గూగుల్లో కొన్ని ఉంటాయి, యూట్యూబ్ లో ఉంటాయి, ఎక్కడెక్కడో చూస్తాడు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, అక్కడ ఇక్కడ అన్ని బ్రాండ్స్ అన్ని చూస్తాడు అన్నట్టు. ఓకే, కొన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా పేర్లన్నీ తెలుసుకుంటాడు. ఓకే, ఇక్కడ బ్రాండ్స్ రిలేటెడ్ సెర్చ్ చేస్తాడు. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ స్టేజ్కి వచ్చినాడు రోషిష్. ఇన్ఫర్మేషనల్ నుంచి నావిగేషనల్ వరకు వచ్చినాడు. నెక్స్ట్ ఏమైతుంది? నావిగేషనల్ నుంచి కమర్షియల్ కి ఎలా వెళ్తాడు? మళ్ళీ రీసెర్చ్ చేస్తాడు. ఓకే, ఏమని? బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, దట్ ఈస్ ఏ కమర్షియల్. ఓకే, ఇక్కడ కన్సిడర్ చేసుకుంటాడు. మళ్ళా అతను రోషిష్ ఏమంటాడు? మళ్ళీ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని టైప్ చేయడు రోషిష్, బికాస్ ఆల్రెడీ ఈ నోస్ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, కొన్ని బ్రాండ్స్ కూడా తెలుసుకున్నాడు. ఇక్కడ మళ్ళీ ఏం చేస్తాడు? కమర్షియల్ వైజ్ అంటే ఒక బిజినెస్ ఇవ్వటానికి వెళ్తాడు అన్నట్టు వేరే వాళ్ళకి. ఓకే, మళ్ళీ ఒక 2 to 3 బ్రాండ్స్ ని ఫైనలైజ్ చేసుకుంటాడు. ఓకే, అప్పుడేమి? SDM క్లాసెస్ ఓకే వర్సెస్ అదర్ ఇన్స్టిట్యూట్. ఇది ట్రాన్సాక్షనల్ అన్నట్టు. లాస్ట్ ఈ స్టేజ్ వరకు వస్తాడు. ఇది ఒక ఫనల్, ఈవెంట్ ఫనల్. ఈ స్టేజ్ వరకు వస్తాడు. ఓకే, ఇక్కడ ఏంటి? వర్సెస్ అన్నట్టు. ఓకే, ఇంకా కొన్ని కీవర్డ్స్ వస్తాయి, ఇక్కడ రివ్యూస్ ఉంటాయి. ఓకే, ఈజ్ SDM క్లాసెస్ గుడ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ట్రాన్సాక్షనల్ కన్సిడర్ అయిపోయింది. అప్పుడు రోషిష్ బాగా ట్రస్ట్ వచ్చి అక్కడ కన్వర్ట్ అవుతాడు. దట్ ఈస్ కన్వర్షన్. అంటే బిజినెస్ ఇక్కడ జనరేట్ అవుతుంది. ఇది ఒక్క ఫనల్. నేను ఒక్క కస్టమర్ ని తీసుకున్నా, ఇలాగా చాలా లాక్స్ క్రోర్స్ ఆఫ్ కస్టమర్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. ఫైనల్ గా బిజినెస్ ఇచ్చినాడు, ట్రస్ట్ వచ్చి SDM క్లాసెస్ ఓకే చాలా బాగా చెప్తారు, సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగా వస్తుంది. ఎస్, బిజినెస్ వచ్చిందా లేదా? SDM క్లాసెస్ వచ్చింది. ఇది ఒక ఫనల్ లాగా క్రియేట్ అవుతుంది. ఇదే కీవర్డ్ ఫనల్. ఫస్ట్ ఏముంటుంది? ఇన్ఫర్మేషనల్, నావిగేషనల్, కమర్షియల్, ట్రాన్సాక్షనల్, కన్వర్షన్. ఓకే, మ్యాక్స్ టు మ్యాక్స్ కమర్షియల్, ట్రాన్సాక్షనల్ రెండు ఒకేలాగానే ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఒక నందిత ఏం చేస్తుంది? సోషల్ మీడియాలో ఒక ప్రోడక్ట్ చూస్తుంది. ఓకే, సపోజ్ ఎగ్జాంపుల్ షీజ్ ఏ బయ్యర్ అనుకున్నాను. ఓకే, ఎవరికొవరికి బిజినెస్ ఇవ్వాలి. ఒక ప్రోడక్ట్ యాడ్ చూసిందో ఏదో చూసింది, ప్రోడక్ట్ తెలియదు, నేమైతే తెలుసు తనకి. అప్పుడు నందిత ఏం చేస్తుంది? గూగుల్కి వెళ్ళొచ్చు, యూట్యూబ్కి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటుంది. కరెక్ట్, ఆ ప్రోడక్ట్ ఏంటి, ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది. ఓకే, ఆ ప్రోడక్ట్ నేమ్ ఇవన్నీ తెలుసుకున్నాక కొన్ని బ్రాండ్స్ రిలేటెడ్ కూడా సర్చ్ చేస్తుంది. అఫ్ కోర్స్ అవన్నీ కనపడతాయి కాబట్టి అక్కడ నావిగేషనల్ రిలేటెడ్ వెళ్ళిపోతుంది. వన్స్ నావిగేషనల్ రిలేటెడ్ వెళ్ళాక మళ్ళీ ప్రోడక్ట్ రివ్యూస్ చూస్తుంది, అంటే నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది. ఓకే, రివ్యూస్. ఓకే, అది కమర్షియల్ అవ్వచ్చు, ట్రాన్సాక్షనల్ అవ్వచ్చు. ఆ రివ్యూస్ అన్ని బాగున్నాయి. నెక్స్ట్ స్టేజ్ కి కన్వర్షన్ కి వెళ్తుంది, అంటే బై చేస్తుంది, అంతే, పర్చేస్ బిజినెస్ జనరేట్ అయిపోయింది. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ యాక్టివిటీని మనకు గూగుల్లో ఎలా వస్తుందో చూసాం. ఓకే, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్, ఓకే నావిగేషనల్ రిలేటెడ్ నేను చూస్తున్నా. నాకు తెలియదు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అని. నేను ఇప్పుడు ఏం చేస్తా? వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని టైప్ చేస్తా. ఓకే, చూడండి, వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అన్నప్పుడు
యాడ్స్ వచ్చినాయా? రాలే. ఓకే, ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్వెస్టోపీడియా, ఓకే, వికీపీడియా లాగానే వీళ్ళది కూడా ఒకటి వెబ్సైట్ అన్నట్టు. మెయిల్ చింప్, ఓకే, ఇవన్నీ వచ్చినాయి. వికీపీడియా వచ్చింది, అడోబీ వచ్చింది, ఓకే, కోర్సెరా, సేల్స్ ఫోర్స్, ఓకే, అమెరికన్ ఆటోమేషన్, అప్స్పాట్, డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్. ఓకే, చూసినారా ఇక్కడ ఇన్ఫర్మేషనల్, ఐఎమ్ జస్ట్ సర్చింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి. ఓకే, ఎలాంటి బ్రాండ్స్ ఉన్నాయి? హబ్స్పాట్ కావచ్చు, సేల్స్ ఫోర్స్ కావచ్చు, కోర్సెరా కావచ్చు, అడోబీ కావచ్చు, ఇవన్నీ కొన్ని బ్రాండ్స్ అన్నట్టు. ఓకే, అప్పుడు నేనేం చేస్తా, డిజిటల్ మార్కెటింగ్, ఇక్కడ ఒక కోర్సెరా అని ఉంది, సివైయు కోర్సెరా అన్నట్టు. ఓకే, ఇది ఒక బ్రాండ్, కరెక్టా? కోర్సెరా ఇస్ ఏ బ్రాండ్, టాప్ నాచ్ బ్రాండ్ ద వరల్డ్. ఓకే, మీకు 200-300 రూపీస్ కంతా కోర్సెస్ దొరికేస్తాయి. అంటే 5 hours 10 hours ఉంటాయి, దాంట్లో ఇన్ డెప్త్ ఎవరే కానీ చెప్పరు. ఓకే, కోర్సెరా వచ్చింది. ఇంకొకటి కూడా ఉంటుంది కోర్సెరాకి, ఓకే, యుడెమీ, వీళ్ళు కూడా ఒక కాంపిటీటర్. ఇక్కడ నేను డైరెక్ట్ గా ఆ బ్రాండ్ నేమ్ తెలుసుకున్నా కాబట్టి ఐ జస్ట్ మెన్షన్ దట్ కీవర్డ్. ఓకే, నావిగేషనల్, అర్థమైందా? నెక్స్ట్ ఏంటి? ట్రాన్సాక్షనల్, కమర్షియల్ ఆర్ ట్రాన్సాక్షనల్. ఇప్పుడు నేను బై చేయాలి అంటే నేను అనుకునేసిన డిజిటల్ మార్కెటింగ్ బాగానే ఉంది, నేర్చుకోవాలి. ఇప్పుడు నేర్చుకోవాలంటే ఇప్పుడు నేను జాయిన్ అవ్వాలి. జాయిన్ అవ్వాలి అని అంటే నా మైండ్ సెట్, ఆ ఫనల్ ఎలా వెళ్తుంది అని అంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, వైజాగ్, ఇండియా, ఇలా నేను డిఫరెంట్ కీవర్డ్స్ ని నేను టైప్ చేస్తాను. ఓకే, 2-3 ఇన్స్టిట్యూట్స్ నేను ఫైనలైజ్ చేసుకున్నాను. ఫైనలైజ్ చేసుకున్నాక ఏది బెటర్ మళ్ళా కంపారిజన్ చేస్తాను నేను ఇక్కడే, కమర్షియల్ లోనే, ట్రాన్సాక్షన్ లోనే, వర్సెస్ విచ్ ఈస్ బెస్ట్, కోర్సెరా ఆర్ కోర్సెరా వర్సెస్ యుడెమీ ఫర్ డిజిటల్ మార్కెటింగ్. లాస్ట్ స్టేజ్ లో కన్వర్షన్, అంటే అక్కడ బిజినెస్ అయితే జనరేట్ అయితే అవుతుంది. ఇది ఒక కీవర్డ్ ఫన్నల్ అన్నట్టు. అర్థమైందా ఫ్రెండ్స్? ఎనీ క్వశ్చన్స్? బికాస్ చాలా ఇంపార్టెంట్ ఇది కీవర్డ్స్ మీకు అర్థం కాలేదు అని అంటే మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని వేస్ట్. ఎనీ క్వశ్చన్స్? రైట్, all clear from my side. సో కీవర్డ్ ఫన్నల్ అయితే చూసినాం, బట్ దీంట్లో కొన్ని కేటగిరీస్ వస్తాయి. అవేంటి అని అంటే కీవర్డ్ కేటగిరీస్ అంటాం. ఓకే, సో కీవర్డ్ కేటగిరీస్ అంటే టైప్స్ అన్నట్టు. ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు కీవర్డ్ టైప్ లో మనకు 3 టైప్స్ వస్తాయి. ఓకే, నెంబర్ 1 షార్ట్ టెయిల్. నెంబర్ 2 మీడియం టెయిల్. నెంబర్ 3 లాంగ్ టెయిల్. షార్ట్ టెయిల్, మీడియం టెయిల్, లాంగ్ టెయిల్. షార్ట్ టెయిల్ అన్నప్పుడు 1 or 2 words, నాట్ క్యారెక్టర్స్ ఫ్రెండ్స్, వర్డ్స్. మీడియం టెయిల్ అన్నప్పుడు 2, more than 2 to 3, మ్యాక్స్ టు మ్యాక్స్ అన్నా కానీ 4 వేసుకోవచ్చు. లాంగ్ టెయిల్ అన్నప్పుడు more than 3 or 4, ఇంకెన్నైనా వేసుకోవచ్చు, 10 కూడా వేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే 1 or 2 అన్నప్పుడు ఎలా ఉంటుంది? డిజిటల్ మార్కెటింగ్, దిస్ ఈస్ షార్ట్ టెయిల్ because 1 or 2.
మీడియం టైల్ అన్నప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, బికాస్ మోర్ దాన్ 2 ఉన్నాయి, 2 to 3. ఓకే, లాంగ్ టైల్ అన్నప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ ఆర్ బెంగళూరు ఆర్ చెన్నై, ఇండియా, వరల్డ్, అమెరికా, ఎక్కడైనా తీసుకోవచ్చు. మోర్ దాన్ 3 వర్డ్స్ అయితే ఉన్నాయి. ఇది షార్ట్ టైల్, మీడియం టైల్, లాంగ్ టైల్. బానే ఉంది. ఇప్పుడు ఎలాంటి కీవర్డ్స్ ని మనము టార్గెట్ చేయాలి, ఎలాంటి కీవర్డ్స్ ని టార్గెట్ చేస్తే బిజినెస్ జనరేట్ అవుతుంది. షార్ట్ టైలా కాదు, మీడియం టైలా ఓకే టు సమ్ ఎక్స్టెంట్, లాంగ్ టైలా ఎస్ అవుతుంది. బిజినెస్ ఎక్కువ జనరేట్ అయ్యేది ఎక్కడ? లాంగ్ టైల్ లోనే జనరేట్ అవుతుంది. అందుకనే ఎప్పుడే కానీ మనకి ఇక్కడ వాల్యూమ్స్ అంటే సర్చ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. దీంట్లో లాంగ్ టైల్ తక్కువ మంది ఉంటారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 people సర్చ్ చేస్తున్నారు అని అనుకున్నాం. లాంగ్ టైల్ కీవర్డ్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ విత్ ప్లేస్మెంట్. ఇది చాలా లాంగ్ టైల్ కీవర్డ్ కదా. ఈ లాంగ్ టైల్ కీవర్డ్ ఒక 10 people సర్చ్ చేస్తున్నారు అని అనుకున్నాం. ఇక్కడ కన్వర్షన్ రేట్ ఆర్గానిక్ లో, ఓకే ఆర్గానిక్ చెప్పినా కదా, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. పెయిడ్ ఇన్స్టెంట్ గా రిజల్ట్స్ అనేది వస్తాయి, ఐ మీన్ లీడ్స్. బట్ ఆర్గానిక్ లో నీకు కన్వర్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది ఫర్ లాంగ్ టైల్ కీవర్డ్స్. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ విత్ ప్లేస్మెంట్. ఓకే 10 మంది సర్చ్ చేస్తే 10 మందిలో 5 people లీడ్స్ ఇస్తారు అనుకున్నాం ఆ బిజినెస్ కి. 5 లో మీకు 3 to 4 కన్వర్ట్ అయిపోతారు. అందుకనే ఇక్కడ కన్వర్షన్ రేట్ హయ్యర్ ఉంటుంది, చాలా హయ్యర్ ఉంటుంది కంపేర్ టు షార్ట్ టైల్ అండ్ మీడియం టైల్. ఎందుకు? ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ అని టైప్ చేశా, దిస్ ఈజ్ ఎ షార్ట్ టైల్ కీవర్డ్. తెలియదు కదా వాడు కన్వర్ట్ అవుతాడా లేదా అని, తెలియదు. ఇన్ఫర్మేషన్ కోసమే చూస్తున్నాడేమో, బుక్స్ కోసం చూస్తున్నాడేమో, సర్టిఫికేషన్ కోసం చూస్తున్నాడు. వి డోంట్ నో బికాస్ దట్ ఈస్ ఎ షార్ట్ టైల్ కీవర్డ్. డిజిటల్ మార్కెటింగ్ జనరేట్ టర్మ్ అంతే. వెన్ ఇట్ కమ్స్ టు మీడియం టైల్ ఇక్కడ అర్థమవుతుంది. ఓకే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, ఓకే ఇక్కడ సర్చెస్ కాంపిటీషన్ కూడా మీడియం ఉంటుంది. బిజినెస్ అవుతుంది అవ్వదు అని చెప్పట్లేదు, అవుతుంది. ఓకే ఇక్కడ కన్వర్షన్ రేట్ చూస్తే ఇక్కడ చూడండి చాలా లో, ఇక్కడ నుంచి ఇక్కడికే ఉంది. ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడికే ఉంది. ఓకే ఇక్కడికే ఉంది. అదే లాంగ్ టైల్ లో చూస్తే చూడండి ఇక్కడి వరకు. అంటే మీకు ఈ లాంగ్ టైల్ కీవర్డ్ వల్ల ఒక 100 లీడ్స్ మీరు జనరేట్ చేసినట్టయితే మీకు 60 to 70% బిజినెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. అంటే 60 to 70 people కన్వర్ట్ అవుతారు. అందుకని లాంగ్ టైల్ కీవర్డ్స్ చాలా అంటే చాలా పవర్ఫుల్. ఇక్కడ తెలిసిపోతుంది. ఓకే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ విత్ ప్లేస్మెంట్ ఇన్ హైదరాబాద్, బెంగళూరు, ఇది లాంగ్ టైల్ కీవర్డ్. ఈ పర్టికులర్ రిజల్ట్స్ కి మన వెబ్సైట్ టాప్ లో వచ్చింది అనుకున్నాం. ఇక్కడ ఎస్ఈఓలో బీట్ లోకల్ ఎస్ఈఓ ఆర్ నార్మల్ ఎస్ఈఓ అంటే ఆర్గానిక్ ఎస్ఈఓ మ్యాప్ కింద ఉంటాయి కదా, ఆ రిజల్ట్స్ వచ్చింది అనుకున్నాం టాప్ లో. అప్పుడు బిజినెస్ అంతా ఆ టాప్ లో ఉన్న వాళ్ళకే వెళ్తుంది. దట్ ఈస్ లాంగ్ టైల్ కీవర్డ్, పవర్ ఆఫ్ లాంగ్ టైల్ కీవర్డ్. ఓకే 3 types ఉన్నాయి. ఇంకొకటి ఎల్ఎస్ఐ కీవర్డ్. ఎల్ఎస్ఐ అంటే ఏంటి? లేటెంట్ సిమాంటిక్ ఇండెక్సింగ్ కీవర్డ్స్ అన్నట్టు. లేటెంట్ సిమాంటిక్ ఇండెక్సింగ్ కీవర్డ్. ఇది ఎట్లా వర్క్ అవుతుంది? ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ చాలా బ్రాడ్ టర్మ్, కరెక్టా? దీంట్లో చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. ఓకే ఎస్సీఓ ఉంది, ఎస్సీఎం ఉంది, ఎస్ఎంఎం ఉంది, ఎస్ఎంఓ ఉంది. ఇవన్నీ సిమాంటిక్ కీవర్డ్స్ టు డిజిటల్ మార్కెటింగ్. మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ ని ఆన్లైన్ మార్కెటింగ్ కూడా అంటారు, కరెక్టా? ఇంటర్నెట్ మార్కెటింగ్ అని కూడా అంటారు.
కరెక్టా? ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. మీరు ఎలా చెప్తారు? మీకు తెలియదు కదా. ఓకే, అందుకనే ఒక టూల్ ఉంటుంది, ఎల్ఎస్ఐ గ్రాఫ్. ఎల్ఎస్ఐ గ్రాఫ్ అన్నట్టు. ఓకే, మీ జస్ట్ గూగుల్కి వెళ్ళి ఎల్ఎస్ఐ గ్రాఫ్ అని టైప్ చేస్తే మీకు అన్ని వచ్చేస్తాయి. చూడండి, చాలా వరకు ఉంటాయి. ఓకే, సో ఏదో ఒక టూల్ పైన మీరు క్లిక్ చేయండి. ఓకే, సో ఏది మీకు బాగా ఇస్తుందో అది మీరు చూసుకోండి. ఇక్కడ నేను అప్పుడు ఏమంటున్నా, డిజిటల్ మార్కెటింగ్, ఎంటర్, అంతే. ఓకే, ఐఎమ్ నాట్ రోబోట్. కార్స్ సెలెక్ట్ చేసుకోవాలా, ఇవన్నీ హ్యూమనా కాదా అని కొన్ని వెబ్సైట్స్ వెరిఫై చేస్తుంది. ఓకే, చూడండి లోడ్ అవుతుంది, మళ్ళా పోయింది, రాలా, కింద వచ్చేసినాయి. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ అన్న దీనికి ఎల్ఎస్ఐ కీవర్డ్స్ మనకి ఇచ్చేసింది. అప్పుడే చెప్పినా కదా, కీవర్డ్స్ ఉన్నప్పుడు సోషల్ మీడియా ఈజ్ ఆల్సో ఎల్ఎస్ఐ కీవర్డ్ టు డిజిటల్ మార్కెటింగ్. చెప్పినా కదా, ఆన్లైన్ మార్కెటింగ్. ఓకే, ఇంకా వన్ వర్డ్ అన్నప్పుడు మార్కెటింగ్, డిజిటల్, టైప్స్, ఆన్లైన్ ఛానల్స్, ఇవన్నీ ఎల్ఎస్ఐ కీవర్డ్స్, లేటెంట్ సిమాంటిక్ ఇండెక్సింగ్ కీవర్డ్స్ టు డిజిటల్ మార్కెటింగ్. ఓకే, ఇంకొక కీవర్డ్ తీసుకుంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, కింద వచ్చేస్తుంది, వచ్చిందా? చూడండి, ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ కంప్యూటర్, రీజనింగ్, లెర్న్, అప్లికేషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. 3 వర్డ్స్ అనేది లేదు దీనికి. ఓకే, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ అని టైప్ చేస్తాం, జస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ అనే దానికి ఎల్ఎస్ఐ కీవర్డ్స్ ఏమొచ్చినాయి చూడండి. కోర్స్, కోర్సెస్, మళ్ళీ మషిన్ లెర్నింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ అంట. దీంట్లో కూడా మనము రిలవెంట్ గా ఉండేటివే తీసుకుంటాం. ఓకే, మళ్ళీ డీప్ లెర్నింగ్ అని ఏమనుంది, డీప్ లెర్నింగ్, రిలవెంట్ గా ఉండేదే తీసుకుంటాం మనం, ఇర్రిలవెంట్ గా ఉండేది తీసుకో. మీకు తెలిసిపోతుంది ఆ బిజినెస్ కి మీకు సూట్ అవుతుందా అవ్వదా. అర్థమైందా ఫ్రెండ్స్? చాలా ఇంపార్టెంట్ కీవర్డ్ టైప్స్. ఓకే, 3 కీవర్డ్ టైప్స్ మేజర్ గా ఉండేది. ఒకటి షార్ట్ టైల్, మీడియం టైల్, లాంగ్ టైల్. ఓకే, ఇంకొకటి ఏంటి, ఎల్ఎస్ఐ కీవర్డ్ అడిషన్ టు ఆల్ దీస్ కీవర్డ్స్. LSI is nothing but latent semantic indexing keyword. ఓకే, ఈ లేటెంట్ ఎల్ఎస్ఐ సిమాంటిక్ కీవర్డ్స్ ని కూడా మీరు బ్లాగ్స్ కావచ్చు, ఓకే, యూట్యూబ్ డిస్క్రిప్షన్స్ కావచ్చు, దీనిలో మనము ఆ ఎల్ఎస్ఐ కీవర్డ్స్ అనేది మెన్షన్ చేస్తూ ఉండాలి. అఫ్ కోర్స్ ఇవన్నీ మనము ఫ్యూచర్ సెషన్స్ లో 1 by 1 చూస్తాం అనుకోండి. బట్ మీకు ఆ షార్ట్ టైల్ ఏంటి, లాంగ్ టైల్ ఏంటి, మీడియం టైల్ ఏంటి అనేది కాన్సెప్ట్ మీకు తెలియాలి. ఎనీ క్వశ్చన్స్ ఫ్రెండ్స్? సో మీరు ఈరోజు ఓకే, జస్ట్ ఎక్స్ప్లోర్ దిస్ గూగుల్ ట్రెండ్స్. ఎక్స్ప్లోర్ అంటే తరోగా ఎక్స్ప్లోర్ చేసేసేయాలి. దీంట్లో ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి. ఓకే, ఇక్కడ షేర్ ఆప్షన్ కూడా ఉంది చూడండి. ఓకే, ఇవన్నీ షేర్ కూడా ట్రై చేయండి ఆప్షన్స్. ఓకే, దీనిలో ఇవి కూడా ఉన్నాయి, ఇయర్, ఇన్సర్చ్, హెల్ప్, సెండ్, ఫీడ్బ్యాక్. ఓకే, జస్ట్ ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేయాలి. దీంట్లో ఏమేమి ఉంది, ట్రావెల్ లో ఏమున్నాయి. ఓకే, నెక్స్ట్ వెబ్ సర్చ్ లో ఏముంది, ఇమేజ్, న్యూస్, గూగుల్ షాపింగ్, యూట్యూబ్ సర్చ్ కూడా ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, ఇదేంటి సింబల్, డౌన్లోడ్ సింబల్ అన్నట్టు. మళ్ళీ దీన్ని కూడా మీరు షేర్ చేయొచ్చు, ఇంట్రెస్ట్ కూడా, ఇంట్రెస్ట్ ఓవర్ టైం అన్నప్పుడు. ఓకే, ఇక్కడ మళ్ళీ 6 మార్క్స్ కూడా ఉన్నాయి చూడండి. డెస్క్టాప్ ఇది, ఓకే, మొబైల్ వ్యూ, చూసినారా? ఈ ఆప్షన్స్ అన్ని మీరు ఎక్స్ప్లోర్ చేయాలి. ఓకే, అర్థమైందా ఫ్రెండ్స్? దిస్ ఈస్ గూగుల్ ట్రెండ్స్. మీరు జస్ట్ గూగుల్కి వెళ్ళి స్ట్రైట్ అవే గూగుల్ ట్రెండ్స్ అని టైప్ చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది, ఎంటర్, అంతే, ఇలా వస్తుంది. ఓకే, దీంట్లో ఇంకా ఆప్షన్స్ ఏమున్నాయి, ఏం లేదు ఇంకా. ఓకే, ఇవే హోమ్, ఎక్స్ప్లోర్, ట్రెండింగ్. ఇండియాలో బై డిఫాల్ట్ గా ఐపీ అనేది తీసేసుకుంటాం. అర్థమైందా ఫ్రెండ్స్? ఇది మీరు టూల్ అనేది ఎక్స్ప్లోర్ అయితే చేయాలి.